వినూత్నంగా ఆలోచించారు. క్లాస్ రూమ్లో పిల్లలు కూర్చునే పద్ధతిని మార్చేశారు. యు ఆకారంలో విద్యార్థులను తరగతి గదిలో కూర్చోబెట్టి విద్యాబోధన అందిస్తున్నారు. ఇలా కూర్చోవటం వల్ల ఉపాధ్యాయుడు విద్యార్థికి మధ్య కమ్యూనికేషన్ పెరగడంతో పాటు విద్యాబోధనపై శ్రద్ధ, ఆసక్తి పెరుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కేరళలో సత్ఫలితాలు ఇస్తున్న ఈ విధానాన్ని తమ బడిలోనూ ప్రవేశపెట్టామని ఉపాధ్యాయులు తెలిపారు. మొదట 10వ తరగతి విద్యార్థులు 3 సెక్షన్లలో ఈ విధానాన్ని అమలు చేసి అనంతరం మిగతా తరగతులు కూడా విస్తరించినట్లు ఉపాధ్యాయులు బోస్బాబు, సోమన్న వెల్లడించారు. తరగతి గదిలో ఈ రకంగా కూర్చొని ఇబ్బంది లేకుండా చదువుకోగలుగుతున్నామని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ 10th క్లాస్లో కేవలం 10థే కాకుండా ఈ స్కూల్ మొత్తంలో కూడా ఆల్ క్లాసెస్ని ఈ యూ షేప్లో కూర్చోబెట్టడానికి మా హెడ్ మాస్టర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా దీనివల్ల పిల్లలందరి దగ్గరికి టీచర్ వెళ్ళడానికి అనుకూలంగా, నెక్స్ట్ పిల్లలందరూ కూడా టీచర్స్ని చూసి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ముఖకవళికలు ఏంటి, ఎలా ఉన్నాయనేది కూడా తెలుసుకోవడానికి అవకాశంగా ఉంది. పిల్లలు చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటున్నారు. ఈ విధంగా బోధించడం వల్ల పిల్లల గ్రాస్పింగ్ పవర్ కూడా పెరిగినట్టుగా భావిస్తున్నాను. ఈ యూ షేప్లో కూర్చోబెట్టడం వల్ల ముఖ్యంగా టీచర్కి, స్టూడెంట్కి గ్యాప్ అనేది తగ్గింది. ముఖ్యంగా బ్యాక్ బెంచర్స్ అనేది లేకుండా టీచర్ ప్రతి ఒక్క ఇండివిజువల్ని చూసుకుంటూ ఎవరు ఏం చేస్తున్నారో అనేది తెలుసుకుంటూ టీచర్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క లెసన్ చెప్పడం వల్ల మాకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్కి టీచర్ ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో ఆ సబ్జెక్ట్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి అందుతుంది. నెక్స్ట్ ఆ స్క్రీన్స్ చూపెట్టడమైనా ప్రతి ఒక్కటి క్లియర్గా అవపడుతుంది.